నమస్కారం. బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుపై సీఎం జగన్ సమీక్ష. రాష్ట్రంలో విస్తారంగా పెట్టుబడుల లక్ష్యంగా పలు ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం. ఈ పెట్టుబడులతో ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయని సీఎం జగన్ వెల్లడి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఢిల్లీ ఏపీ భవన్లో మీడియా సమావేశం పెట్టాలని మాజీ మంత్రి దేవినేని ఉమా సవాల్. మీడియా ముందు మాట్లాడలేని అసమర్థ చేతగాని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమని ప్రశ్నించిన ఉమా. పోలవరం ప్రత్యేక హోదా, రైల్వే జోన్లపై సీఎం మాట్లాడాలని డిమాండ్. బెజవాడలో ఫ్లెక్సీ వార్ సిద్ధమంటూ వైసీపీ బ్యానర్ వేస్తే మేము సిద్ధమే అంటూ జనసేన బ్యానర్ను నిలిపిన వైనం. జనసేన సిద్ధం బ్యానర్లో పవన్ కళ్యాణ్ తో పాటు వంగవీటి రంగా ఫోటోలను ప్రింట్ చేసిన జనసేన శ్రేణులు. రాష్ట్రంలో విస్తారంగా పెట్టుబడుల లక్ష్యంగా పలు ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో ఎస్ఐపిబి ఈ నిర్ణయం తీసుకుంది. ఇంధన రంగంలో 22,302 కోట్ల పెట్టుబడులతో ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో పలు ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఇంధన రంగంలో 22,302 కోట్ల పెట్టుబడులతో ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు. దాదాపు 12,065 కోట్ల పెట్టుబడితో 3,350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ ఏర్పాటు చేయనుందని చెప్పారు. రాష్ట్రంలో విస్తారంగా పెట్టుబడుల లక్ష్యంగా పలు ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయనున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా ఇలా పలు చోట్ల పలు ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయనున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఢిల్లీ ఏపీ భవన్ లో మీడియా సమావేశం పెట్టి పోలవరం ప్రత్యేక హోదా, రైల్వే జోన్లపై మాట్లాడాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. వైసీపీకి, జగన్ కు ఇవే చివరి ఎన్నికలని, వైసీపీని ప్రజలు 161 అడుగుల లోతుల్లో పాతిపెడతారని జోసెం చెప్పారు. ఇబ్రహీంపట్నం టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియా ముందు మాట్లాడలేని అసమర్థ చేతగాని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశాడని, ప్రజా వ్యతిరేకతను భయపడి చెట్లు కొట్టేసి పరదాలు కట్టుకుని సభలకు వెళ్తున్నాడని ఎద్దేవా చేశారు. కోర్టుల్లో చెంపపెట్టు లాంటి తీర్పులు వస్తున్నా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదని, కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి చంద్రబాబు బెయిల్ రద్దు కోసం తిరుగుతున్నారన్నారు. కేసుని నాని పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని హితవు పలికారు. జగన్ అవినీతి గురించి మాట్లాడకుండా పిచ్చి మాటలు ఎన్ని మాట్లాడినా ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు. చంద్రబాబు లొకేషన్ తిట్టినంత మాత్రాన నాని పెద్దవాడు కాలేడన్నారు. వైసీపీకి, జగన్ కు ఇవే చివరి ఎన్నికలని, జగన్ అవినీతి గురించి మాట్లాడకుండా పిచ్చి మాటలు ఎన్ని మాట్లాడినా ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేరన్నారు. చంద్రబాబు లొకేషన్లను తిట్టినంత మాత్రాన నాని పెద్దవాడు కాలేడన్నారు. వైసీపీకి, జగన్ కు ఇవే చివరి ఎన్నికలని, వైసీపీని ప్రజలు 161 అడుగుల లోతుల్లో పాతిపెడతారని జోసెం చెప్పారు. రాకదలిన సభలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని, రాష్ట్రంలో టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమన్నారు. సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోట్ల అప్పులో రాష్ట్రం ఉంది.
ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం భవిష్యత్తు గ్యారంటీ ఏదైతే ఇచ్చిందో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కూడా ఏర్పడబోతూ ఉంది. ఈ 6 గ్యారంటీలు మేము ఇచ్చినవి కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున వెళ్ళాయి. అదేవిధంగా ఇవాళ వైసీపీలో అసంతృప్తితో ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంతోమంది ఎంపీలు, ఎంతోమంది మంత్రులకి సీట్లు మారిపోతున్నాయి. ఎంపీలకి ఎమ్మెల్యేలు పోమన్నాడు, ఎమ్మెల్యేలను ఎంపీలో పోమన్నాడు. ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ సీట్ ఇస్తే కూడా నుంచోమని పారిపోయే పరిస్థితి వచ్చింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీ వెళ్ళిపోయాడు. నరసరావుపేట ఎమ్మెల్యే తెలుగుదేశంలోకి వచ్చేస్తున్నాడు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అడ్రస్సే లేడు. ఇట్లా ప్రతి ఒక్కరు అంటే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ఆల్రెడీ వైసీపీ పార్టీకి రాజీనామా చేశాడు. తిరుపతి ఎమ్మెల్యే అయితే సచివీడు ఎమ్మెల్యే మరి ఇవాళ లోకేష్ బాబుని వచ్చి కలిసిన పరిస్థితి ఇందాక చూసాం. ఇట్లా ఎవరికి వాళ్ళు ఈ ప్రభుత్వం మీద, వీళ్ళ దుర్మార్గాల మీద మరి అందరూ కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇవే చివరి ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి, వైసీపీ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు. రేపు అసెంబ్లీ కూడా రెండో వారంలో అసెంబ్లీ జరుగుతుంది. అదే చివరి అసెంబ్లీ అవుతుంది. 70 రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 161 అడుగులు గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పాతి పెడతారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా వైసీపీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలుస్తుంది. వైసీపీ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు. వైసీపీ పార్టీ అడ్రస్ కూడా ఎన్నికల తర్వాత ఉండదు. అవి మాకన్నా బలంగా మిగతా పార్టీ నాయకులు కూడా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. జగన్ రెడ్డి కోడికత్తి మూలాలు బయటకు వచ్చాయి. కోడికత్తి సీనుకు జరిగిన అన్యాయం మీద కోడికత్తి తల్లి సీను తల్లి సావిత్రమ్మ, ఆ తల్లి కూడా రోడ్డెక్కుతూ ఉంది. బాబాయ్ హత్య కేసులో మరి అవినాష్ రెడ్డి బెయిలు వచ్చే వారం 5వ తారీఖు సుప్రీంకోర్టులో రాబోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ బయలుదేరాడు. కాబట్టి తమ్ముడు బెయిల్ కోసం పోతున్నాడు, ప్రత్యేక హోదా కోసం పోట్ల. తమ్ముడు బెయిల్ కేసు వస్తే ఢిల్లీ యాత్ర అయిన తర్వాత ఈ విధంగా మీడియా ముందు వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం జగన్ రెడ్డికి లేదు. రాష్ట్ర పునర్విభజన హామీలను నెరవేర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం మరోసారి ఢిల్లీ వేదికగా వచ్చే నెల 7, 8, 9 తేదీలలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమించనున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర పునర్విభజన హామీలను నెరవేర్చాలంటూ ఏపీకి ప్రత్యేక హోదా విభజన సాధన సమితి విజయవాడలో నిరసన దీక్ష చేపట్టింది. విజయవాడ లెనిన్ సెంటర్లో చేపట్టిన ఈ దీక్షలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణతో పాటు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు జలసన్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టాలను అమలు చేయాలని గత 10 ఏళ్లుగా పోరాటం చేస్తున్న అటు కేంద్రం గాని ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్న పార్టీలు గాని నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్మోహన్ రెడ్డి కేంద్రం వద్ద మోకరిల్లారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మరోసారి ఢిల్లీ వేదికగా వచ్చే నెల 7, 8, 9 తేదీలలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమించనున్నట్లు తెలియజేశారు. ఇవాళ 10 సంవత్సరాలుగా పోరాడుతున్నా సరే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పదే ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంది. చివరికి ఈ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత పార్లమెంట్లో గల్లా జయదేవ్ గారు ప్రత్యేక హోదా కోసం గట్టిగా మాట్లాడినాడని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈడీ రైట్స్ చేయించిందంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందో చెప్పాల్సి వస్తుంది. ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. తిరుపతి బహిరంగ సభలో ఎవరో చిట్టి రాయిస్తే నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు, ఆయనకు ఆ విషయమే తెలియదు అని చెప్తా ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉందా అని అడుగుతా ఉన్నా. కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నా, నీవు ప్రధానమంత్రిని అవమానిస్తా ఉన్నావు పరోక్షంగా అని చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఎవరంటే ఎవరు చిట్టీలు రాయిస్తే ఆయన మాట్లాడతాడని నేను అడుగుతా ఉన్నా. మరి కిషన్ రెడ్డి గారి గురువు, వాళ్ళ పార్టీలో గురువు ఆయన వెంకయ్యనాయుడు గారే 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అందరికంటే గట్టిగా డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. మరి ఆయన మీ బీజేపీ పార్టీ కాదా? ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడలేదా? కాబట్టి అన్నీ మర్చిపోయి వాళ్ళ మోసపు మాటలు చెప్తా ఉన్నారు. పైగా ఇవాళ మన రాష్ట్ర పురంధరేశ్వరి గారు అధ్యక్షురాలు గారు మొత్తము ఎన్నికలకు సమాయత్తం అవుతా ఉంటున్నారు.
ఏపీలో రాజకీయ పరిణామాలు గరంగరంగా నడుస్తున్నాయి. బెజవాడలో ఫ్లెక్సీ వార్ మొదలైంది. సిద్ధం అంటూ వైసీపీ బ్యానర్ వేస్తే మేము సిద్ధమే అంటూ జనసేన బ్యానర్ ను నిలిపింది. వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం పేరుతో పోస్టర్లు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే విజయవాడలో దానికి కౌంటర్ గా జనసేన అభిమానులు మేము సిద్ధమే అనే బ్యానర్లు ఏర్పాటు చేశారు. అందులో పవన్ కళ్యాణ్ తో పాటు వంగవీటి రంగ ఫోటోలను ప్రింట్ చేశారు. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో మంగళవారం లెక్కించారు. 20 రోజుల్లో సమర్పించిన కానుకలను లెక్కించగా 2.99 కోట్ల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. వీటితో పాటు 648 గ్రాముల బంగారం, 5.610 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు. యుఎస్ఏ డాలర్లు 542, ఇంగ్లాండ్ పౌండ్లు 20, కెనడా డాలర్లు 100, సింగపూర్ డాలర్లు 35 వచ్చాయి. కానుకల లెక్కింపును ట్రస్ట్ బోర్డు చైర్మన్ రాంబాబు, సభ్యులు సత్తయ్య పర్యవేక్షించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మూలపాడు గ్రామంలో త్రిలోచనాపురం ప్రాంతంలో అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కి నిరసన సెగ తగిలింది. కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించి వెళ్లిన ఎమ్మెల్యేని స్థానిక మహిళలు అభివృద్ధిపై నిలదీశారు. రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు లేవంటూ స్థానిక మహిళలు నిలదీశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సర్పంచ్ తో మాట్లాడామంటూ వెళ్లిపోయారు. పనులు చేసే వారిపైనే రాయి వేస్తారని, మంచి చేస్తే నచ్చదంటూ వైసీపీ కార్యకర్తలు ఆవేదన వెళ్లగక్కారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు కానీ అభివృద్ధి విషయంలో సంతృప్తి లేదని ఎమ్మెల్యే బాహటంగా చెప్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అభివృద్ధిపై నిలదీతలు ఎమ్మెల్యే వ్యాఖ్యలకు బలం చేకూరుస్తున్నాయా అనే అనుమానాలు లేకపోలేదు. చేసోడి మీద రాయేస్తారు. అది మంచి చేస్తే జనాలకు నచ్చదు. ఈ జనాలకు మంచి చేస్తే నచ్చదు, మంచి చేయకూడదు. జగన్ బాబు భద్రత అమ్మా, మీకేం కాదు ఇప్పుడు. అమ్మా ఇంట్లో నీకేం కావాలి చెప్పు. మరి అదే మాట్లాడండి. లాగమ్మా, వీళ్ళకేం రిక్వైర్మెంట్ ఏంటబ్బా? ఏం కావాలి చెప్పమ్మా. ఎక్కడ చూడదు, ముందు ఎస్టిమేషన్ పంపించలేదు. నగరంలో ప్రజలు తీవ్ర సమస్యలకు గురవుతున్న పాలకపక్షం మొద్దు నిద్రపోతుందని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కదానిని కూడా అమలు చేయలేదని విమర్శలు చేశారు. కౌన్సిల్ సమావేశాల అనంతరం సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు మీడియాతో మాట్లాడుతూ నగరంలో కుక్కల బెడద, తాగునీటి సమస్య అధికంగా ఉన్నదని కౌన్సిల్లో ప్రశ్నిస్తే మేయర్ భాగ్యలక్ష్మి దాటివేసే వైఖరిగా సమాధానాలు చెప్పారని మండిపడ్డారు. ప్రతి వీధిలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని, రోడ్ల మీద చిన్నపిల్లలను దాడులు చేస్తున్నాయని వాపోయారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క లబ్ధిదారుడికి కూడా టిట్కో ఇల్లు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కదానిని కూడా అమలు చేయలేదని విమర్శలు చేశారు. మంచినీరు, దోమలు, కుక్కలు, ఉచిత ఇల్లు సమస్యల పట్ల నిరంతరం సిపిఎం పక్షాన తాము పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. విజయవాడ నగరంలో కృష్ణానది పక్కన ఉన్న 15 రోజుల పాటు నీళ్లు అందని పరిస్థితి, నేటికి కూడా ఒంటిపూట నీళ్లు మాత్రం ఇస్తున్న పరిస్థితి. ఈ విషయంలో కౌన్సిల్ పూర్తిగా చేతులు ఎత్తేసింది. నగర మేయర్ గారు దీని మీద చర్చించమంటే దానికి సిద్ధపడకుండా దాటవేత వైఖరి తీసుకున్నారు. మరి దోమలు చీల్చి చెండాడుతుంటే ఆ దోమల విషయం మీద కూడా ఏమాత్రం ప్రణాళిక ప్రకటించకుండా ఈ కౌన్సిల్లో చర్చను ముగించేశారు. మరోవైపు ఈ నగరంలో పరిపాలన చట్టబద్ధంగా జరగకుండా కావలసిన వాళ్ళకి టెండర్లను కట్టబెట్టే కార్యక్రమం జరుగుతుంది. లారీ స్టాండ్, ప్రహరీ గోడ నిర్మాణానికి సంబంధించి 58 లక్షల రూపాయల పనుల్ని టెండర్ ప్రక్రియ పిలవకుండా వారికి నచ్చిన కాంట్రాక్ట్కి ఇచ్చే కార్యక్రమం, మరి దీన్ని మొద్దుగా ఆమోదించే కార్యక్రమం కూడా కౌన్సిల్లో జరిగింది. ప్రభుత్వం మరి
గడప గడపకి మా ప్రభుత్వం అంటున్నారు. కానీ ఈరోజు వీధి కుక్కల సైరి వ్యవహారం విజయవాడ నగరంలో చేస్తుంటే వాటిని నియంత్రించకుండా 1,25,00,000 రూపాయల బడ్జెట్లో నిధులున్నా కానీ ఖర్చు పెట్టకుండా ప్రజల్ని వీధి కుక్కలకి బారికి వదిలేస్తున్నారు, గాలికి వదిలేశారు ప్రజల ప్రాణాలని. వాటికి సంబంధించి కూడా ఈరోజు కౌన్సిల్ మేయర్ గారు తగిన రీతిలో సమాధానం చెప్పకుండా దాటవేశారు. అందరికీ ఇల్లు అని చెప్పినటువంటి అంశం కూడా వైసీపీ ప్రభుత్వం విజయవాడ నగర ప్రజలందరినీ మోసం చేసింది. అది టిట్కో ఇల్లు 6,567 ఇల్లు నిర్మాణం అయి ఉన్నా కానీ వాటిని ఇవ్వకుండా తొక్కు పెడుతున్నారు. అలాగే జగనన్న ఇల్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళకి సంబంధించి ఉచితంగా ఇస్తామని చెప్పిన ఇల్లుని 35,000 చొప్పున బలవంతంగా వసూలు చేసి వాటికి సంబంధించి కూడా 36,000 ఇల్లు మేము మొదటి విడత శాంక్షన్ అని చెప్పి ఒక్క ఇల్లు కూడా ఇంతవరకు పూర్తి చేయాల. అంటే ఈ ప్రభుత్వం ఇల్లు ఇవ్వకుండా పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల్ని మోసం చేసింది, దగా చేసింది. ఈ విషయాల మీద రాబోయే రోజుల్లో వీళ్ళు ఓట్లు సీట్ల గురించి ముందుకెళ్తున్నారు తప్ప ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం ఏమాత్రం శ్రద్ధ తీసుకోవట్లేదు. కాబట్టి ఇచ్చిన వాగ్దానాలు విస్మరించినటువంటి ఈ పాలకుల్ని ప్రజలు నిలదీయాలి. మంచినీళ్ళ విషయం మీద, డ్రైనేజీ విషయం మీద, దోమల సమస్య మీద, ఇళ్ల విషయం మీద సిపిఎం పార్టీ ప్రజల పక్షాన కౌన్సిల్లో గొంతెత్తాం. బయట కూడా ఈ విషయాల మీద పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. రానున్న ఎన్నికల్లో పేదలు, పెత్తందారుల మధ్య జరిగే యుద్ధానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తెలిపారు. ఎన్ని ప్రతిపక్ష జెండాలు కలిసినా ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా పెట్టుకున్న జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆసిఫ్ పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్ కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీ ఆధ్వర్యంలో పంచ సెంటర్ మిలాప్ హోటల్ నుండి వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పర్యటన ప్రారంభించడం జరిగింది. గతంలో ఆయన కాలనీలో గడప గడపకు పర్యటించిన సందర్భంలో అందరూ సుపరిచితులు కావడంతో ప్రతి ఇంటికి వెళ్లి అందరినీ పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు. కాలనీలో ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక కార్పొరేటర్ చైతన్యరెడ్డికి తెలియజేయాలని, తద్వారా వాటిని పరిష్కరించేందుకు తాము కృషి చేస్తామని కాలనీ వాసులకు సూచించారు. గడప గడపకు ప్రతి ఇంట్లో సంక్షేమ పథకాలు ఇచ్చామని, ప్రతి నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో అభివృద్ధి చేశామన్నారు. తమ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా భావించి ప్రజలకు అందించామని అన్నారు. గత ప్రభుత్వం దాచుకోవటం తప్ప ఏమీ చేయలేదని, రాష్ట్ర సంక్షేమాన్ని చంద్రబాబు గాలికి వదిలేశారని విమర్శించారు. ఈ రోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు జగన్మోహన్ రెడ్డి మీద విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి చూసి పచ్చ జెండా వాళ్లు కన్నీరు కాసుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో ఎంతమంది గుంపులుగా వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమంలో విజయఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో 53వ డివిజన్ కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీ, చలపతి, రాజేష్, హర్షద్, చటర్జీ, ఎండిఆర్, గురు శ్రీశైలం, టెస్ట్ బోర్డ్ నెంబర్ గురు, వంతు మహేష్, దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ కొరగంజి భాను, మజ్జి శ్రీను, భూతాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్లో గడప గడపకి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ప్రతి గడపకి వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యల్ని అడిగి తెలుసుకొని ఆ సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నాం. తప్పకుండా ప్రజాపాలన, ప్రజలు ఏదైతే వాళ్ళ సౌకర్యాల కోసం అడుగుతున్నారో అక్కడ ఆ ఏరియాలో ఉన్న డివిజన్లో ఉన్న అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, లేకపోతే కల్వర్ట్స్ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, ఏదున్నా సరే సమస్య స్థానిక కార్పొరేటర్ అప్పాజీ గారి దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలన్నీ పరిష్కరించి కనీసం 53వ డివిజన్లో ఒక గణపతిరావు రోడ్డు కానివ్వండి, లేకపోతే మా డ్రై స్ట్రీట్ కానివ్వండి, దగ్గర 5 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి చేశాం. తప్పకుండా ఓటు అడిగే హక్కు మాకే ఉంది. ఇక్కడ అభివృద్ధి చేసి మరి వెళ్ళి ఓటు అడుగుతున్నాం. అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబానికి నేను మేలు చేసి ఉంటేనే మీరు నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయండి, నాకు మీరు సైనికుల్లాగా నిలబడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్గా చెప్తున్నారు. తప్పకుండా ఇది ప్రజాపాలన, ప్రజలకు చేరువయ్యి ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ ఇంటింటికి చేకూరుస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రానున్న కాలం మరీ మెరుగైన పాలన చేసి ముందుకెళ్తాం. తప్పకుండా వైనాట్ 175 దిశగా ముందు అడుగులేస్తాం. ఏదైతే ప్రజలు కష్టసుఖాలను తెలుసుకొని వాళ్ళకి అనుగుణంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ, ఈ యొక్క కావాలని చెప్పేసి ఏదో అలజడి సృష్టించి మొన్న భీమిలి సభకి ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం నాయకులకి వణుకులో
వన్నెల వండుకు పుట్టి ఏదేదో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈరోజు ఒకటే చెప్తున్నాం మేము, మొన్న భీములి రేపు 3వ తారీఖు ఏలూరులో సభ, అది చూసి వాళ్ళు దెబ్బకి వాళ్ళు తోక ముడుచుకోవాలి తప్ప జగనన్న ఏదైనా సరే ఆయన బయటికి రానంత వరకే, బయటికి వచ్చిన తర్వాత అది జన సముద్రమే అని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ, రానున్న కాలం వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గంలో జెండా రెపరెపలాడడం ఖాయం తప్పకుండా. అలాగే 3 నియోజకవర్గాలు కూడా మేము కైవసం చేసుకుంటాం వైఎస్ఆర్సీపీ. అలాగే మన ఎంపీ గారైన కేశినేని నాని గారు కూడా మంచి మెజార్టీతో 7 నియోజకవర్గాల్లో కూడా గెలిచి చూపిస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ, డ్రైన్లపై అక్రమ నిర్మాణాలు తొలగించాలని నగర అర్బన్ హ్యాకర్స్ యూనియన్ కార్యదర్శి కొట్టు రమణారావు డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం విజయవాడ సామారం చౌక్ లో డ్రైన్లపై అక్రమంగా నిర్మాణం చేసిన వాటిని వెంటనే తొలగించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర అర్బన్ హ్యాకర్స్ యూనియన్ కార్యదర్శి కొట్టు రమణారావు మాట్లాడుతూ, ఈ అక్రమ నిర్మాణం తొలగించాలని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదన్నారు. అక్కడి నుంచి చిరు వ్యాపారులు చేసుకుంటూ జీవన ఆధారం చేసుకుంటూ వారిని వెళ్లగొట్టి అక్రమ నిర్మాణం నిర్మించారని చెప్పారు. సుమారు 20 మంది పేదవారు చిరు వ్యాపారులు చేసుకుంటూ జీవనం సాగించే వారిని బడాబాబులు అక్కడి నుంచి వెళ్లగొట్టారని అన్నారు. డ్రైన్లపై అక్రమ నిర్మాణం చేపట్టి అడ్వాన్స్ రూపంలో లక్షల్లో తీసుకుని అద్దెకిచ్చేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు కళ్లకు గంతలు కట్టుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ అధికారులు నిద్రమత్తుల్లో ఉన్నారనే ప్రత్యక్ష పోరాటానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి డ్రైన్లపై అక్రమ నిర్మాణం తొలగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు, ఉపాధ్యక్షులు సిహెచ్ మారుతి, కె కొండ, యాకూబ్ తదితర హ్యాకర్స్ కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టదు చిరు వ్యాపారుల పట్టల మీద, చిరు వ్యాపారుల పట్టల మీద, చిరు వ్యాపారుల పట్టల మీద తొలగించాలి అక్రమ కట్టడాలను వెంటనే, అక్రమ కట్టడాలను వెంటనే, మున్సిపాలిటీ డ్రైన్ మీద అక్రమ కట్టడాలను వెంటనే, మున్సిపాలిటీ డ్రైన్ మీద అక్రమ కట్టడాలను వెంటనే, అక్రమ కట్టడాలను వెంటనే కొట్టద్దు చిరు వ్యాపారాల పొట్టల మీద, చిరు వ్యాపారాల పొట్టల మీద, చిరు వ్యాపారాల పొట్టల మీద, చిరు వ్యాపారాల పొట్టల మీద తొలగించాలి అక్రమ కట్టడాలను వెంటనే, అక్రమ కట్టడాలను వెంటనే, అక్రమ కట్టడాలను వెంటనే, మున్సిపాలిటీ డ్రైన్ మీద అక్రమ కట్టడాలను వెంటనే, మున్సిపాలిటీ డ్రైన్ మీద అక్రమ కట్టడాలను వెంటనే, మున్సిపాలిటీ డ్రైన్ మీద అక్రమ కట్టడాలను వెంటనే, మున్సిపాలిటీ. గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద వెలుగు యానిమేటర్స్ 36 గంటల రాష్ట్ర మహాధర్నా చేపట్టారు. అన్ని రాజకీయ కార్మిక సంఘాల నేతలు ఈ ధర్నాకు సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి యానిమేటర్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న యానిమేటర్స్ 3 సంవత్సరాల కాలపరిమితిని తక్షణమే రద్దు చేయాలని కార్మిక సంఘం నాయకులు ధనలక్ష్మి డిమాండ్ చేశారు. యానిమేటర్స్ అందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. ప్రభుత్వ రాజకీయ వేధింపులు అరికట్టి అక్రమ తొలగింపులు వెంటనే నిలిపివేయాలన్నారు. పొదుపు సంఘాలకు 20 లక్షల రూపాయల వరకు 0 వడ్డీ వర్తింపు చేయాలన్నారు. 36 గంటల నిర్విరామ మహాధర్మ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం స్పందించి మా సమస్యలను సానుకూలంగా స్పందించాలని యానిమేటర్లు సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు డిమాండ్ చేశారు. వెలుగు వివోఏల సమస్యలపై 36 గంటల ధర్నాని విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహిస్తా ఉన్నాం. గత 4.5 సంవత్సరాలుగా వివోఏల సమస్యలపై అధికారులకి, ప్రజాప్రతినిధులకి వినతిపత్రాలు అందించాము. మా ప్రధాన డిమాండ్ వివోఏలకి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాల పరిమితి సర్క్యులర్ విధించింది. ఇప్పటికే 3 ఏళ్ల కాలం పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తొలగించి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకోవాలని ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేసింది. ఆ సర్క్యులర్ రద్దు కోసం మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. అట్లాగే వివోఏలు 25 ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి హెచ్ఆర్ పాలసీ ఇవ్వలేదు, ఉద్యోగ భద్రత కల్పించే పని లేదు. అనేక మంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అలాంటి వారికి గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము పనిచేస్తున్నటువంటి పొదుపు సంఘాలకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వాళ్ళ స్వతంత్రతని హరించేటటువంటి పని చేసింది. మహిళా మార్టుల పేరుతోటి ఒక్కొక్కరి దగ్గర 150 నుంచి 300 రూపాయలు వసూలు చేసి మండల కేంద్రంలో మహిళా మార్టులను ఏర్పాటు చేసి సరుకులు ఇందులోనే కొనాలని వివోఏలకి టార్గెట్లు ఇచ్చేటటువంటి పని చేశారు.
పొదుపు సంఘాల మహిళలకి ఏం అవసరమో అది తెలుసుకోకుండా ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా మేకల్ని, గొర్రెల్ని, గేదెల్ని, కూరగాయ విత్తనాల పేరుతోటి, ఇతర ఫ్రూట్స్ అమ్మాలని రకరకాల పేరుతోటి వాళ్ళని బలవంతపు కొనుగోళ్లు చేయించే పని చేస్తూ ఉంది. మహిళా సాధికారత అనేది వాళ్ళు ఉపాధిని పెంచే పని, ఆదాయాలు వచ్చే పని చేస్తే మహిళా సాధికారత ఉంటుంది. పొదుపు సంఘాల యొక్క పొదుపుకి వాళ్ళు గ్రూపులుగా ఏర్పాటు చేసినందుకు ఉపయోగం ఉంటుంది. కానీ ఈరోజు వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఈ పనులన్నీ చేస్తూ ఉంది. మరొక పక్కన గతంలో 5 లక్షల రూపాయలకి వడ్డీ రాయితీ ఉండేది సంఘాలకి. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 లక్షల రూపాయలకి వడ్డీ రాయితీని తగ్గించింది. అలాగే వడ్డీ రాయితీకి సంబంధించి ఆసరాకు సంబంధించినటువంటిది కూడా ప్రభుత్వం బటన్ నొక్కి 4 నెలలు అవుతున్నా ఈ రోజు కూడా ఇంకా సంఘాల్లో డబ్బులు పడినటువంటి పరిస్థితి. అందుకనే సంఘాల యొక్క సమస్యలు కూడా పరిష్కారం చేయాలి. దాంతోపాటు వాళ్ళని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి విఓఏల సమస్యలను కూడా పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా పిలిచి చర్చించి సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. మా ధర్నా 36 గంటలు కొనసాగిద్ది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి రేపు సాయంత్రం వరకు కూడా ఈ ధర్నా కొనసాగిద్దని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. కాపులకు జనాభా తామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని కాపునాడు నేతలు డిమాండ్ చేశారు. కాపుల రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని కాపు సంఘాల నేతలు వైఎస్ఆర్సీపీ, టీడీపీలను డిమాండ్ చేశారు. కాపు రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని ప్రధాన రాజకీయ పార్టీలన్నింటినీ డిమాండ్ చేస్తున్నట్లు ఈ అంశంపై ఈ నెల 27న చంద్రబాబు నాయుడుకి బహిరంగ లేఖ రాయడం జరిగిందని, త్వరలోనే జగన్మోహన్ రెడ్డికి కూడా బహిరంగ లేఖ విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు కాపునాడు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా కాపునాడు నేతలు బేతు రామ్మోహన్ రావు, గిద్ద శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా కాపులను ఓట్ బ్యాంకింగ్ గా మాత్రమే వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. కాపులను రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారని, 2 వర్గాల రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న కాపులకు తీరని ద్రోహం చేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాపులకు ఎక్కువ సీట్లు కేటాయించాలని అన్నారు. గత ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ ద్వారా సంక్షేమ అభివృద్ధి పథకాలను ఇచ్చి కాపులను ఆర్థికంగా ఆదుకుంటే వైసీపీ ప్రభుత్వం కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసి రిజర్వేషన్ లేకుండా అన్యాయం చేసిందని ఆరోపించారు. దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఎద్దేవా చేశారు. కాపునాడు రాష్ట్ర మహిళా కన్వీనర్ సిరిసాల మాట్లాడుతూ కాపుల జనాభా తమాషా ప్రకారం సీట్లు లేకుండా 2 కులాల వారు కాపులకు ద్రోహం చేశారని, బీసీలకు నష్టం లేకుండా రిజర్వేషన్ కల్పించాలని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పాటుపడిన ఎక్కువ నిధులు కేటాయించాలని, పోలవరం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి ఉత్తరాంధ్రప్రదేశ్కు సాగునీటి, త్రాగునీరు కల్పించాలని, విభజన హామీలను అమలు చేయాలని, కాపు మహిళలకు ఎక్కువగా సీట్లు కేటాయించి మహిళలను కూడా అన్ని రాజకీయ పార్టీల్లో ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో కాపులందరూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయాలని, దానికి మహిళలు పూర్తి స్థాయిలో పవన్ కు అండగా నిలబడాలని ఆమె పిలుపునిచ్చారు. కాపునాడు స్టీరింగ్ కమిటీ సభ్యులు సోమరోతు వీరశేఖరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కాపుల స్థలాలు కేటాయిస్తే ఈ ప్రభుత్వం వేరే వారికి ధారాదత్తం చేసిందని మండిపడ్డారు. త్వరలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కూటమిలో కాపులకు ఎక్కువ సీట్లు కేటాయించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయాలని సోమశేఖరరావు సూచించారు. ఈ కార్యక్రమంలో కాపునాడు రాష్ట్ర కన్వీనర్ గిద్ద శ్రీనివాస్ నాయుడు, యువ కాపునాడు రాష్ట్ర నాయకుడు వంగ ఆంజనేయులు, ఉద్యోగ సంఘాల నాయకుడు రావి శ్రీనివాస్, కాపు నాయకులు పంచారి, రంగారావు, కాకిలేటి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. కాపునాడు రాష్ట్ర కాపు జేఏసీ, కాపు ఐక్య వేదికల సంయుక్త ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పిలవటం జరిగింది. ఇచ్చేసినటువంటి గౌరవ పాత్రికేయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడంలో మా యొక్క ఉద్దేశం ఏంటంటే కాపు ఐక్య వేదిక, కాపునాడు రాష్ట్ర కాపు జేఏసీల పక్షాన కాపు రిజర్వేషన్లపై ఒక స్పష్టతనిమ్మని చెప్పి ప్రధాన పాలకపక్షం, ప్రతిపక్షం రెండింటికి కూడా మరి మేము కోరే నిమిత్తం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి 27వ తేదీన మరి గౌరవ ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఒక బహిరంగ లేఖని రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైసీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక బహిరంగ లేఖ రిలీజ్ చేసే నిమిత్తం మరి ఈరోజు ఈ సమావేశానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది.
సుమధుర కళానికేతన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీలలో తెలుగు హాస్య నాటికల పోటీలు సంస్థ 50వ వార్షికోత్సవం మొగల్రాజ్పురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు సామంతపూడి నర్సరాజు, ప్రధాన కార్యదర్శి పివి భాస్కర్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. సుమధుర కళానికేతన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీల్లో తెలుగు హాస్య నాటికల పోటీల వివరాలని బందర్ రోడ్లోని ఓ హోటల్లో విలేకరుల సమావేశం జరిపారు. ఈ మేరకు అధ్యక్షుడు సామంతపూడి నర్సరాజు, ప్రధాన కార్యదర్శి పివి భాస్కర్ శర్మలు గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం ప్రారంభ సభ అనంతరం శ్రీకృష్ణ ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ వారి నాన్న నేనే గిరిజా, హర్ష క్రియేషన్స్ వారి ట్రీట్మెంట్ నాటికల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. 2-3 తారీఖుల్లో కూడా నాటికలు ప్రదర్శిస్తున్నట్లు తెలియజేశారు. ఈ 4 రోజుల పాటు పాల్గొనేటువంటి పోటీ ప్రదర్శనలో యూత్ ఎవరైనా ఉన్నట్లయితే కళాకారులు, వాళ్ళకి ప్రత్యేకంగా ఆ యువతకి ఎంతమంది ఉంటే అంతమందికి 1000 రూపాయలు చొప్పున ప్రోత్సాహక పారితోషికం ఇవ్వటం జరుగుతుంది ఈ సంవత్సరం. ఎందుకంటే ఇది యువతని ప్రోత్సహించాలి, నాటక రంగం వైపు యువతనే దృష్టిని మళ్లించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చర్య తీసుకోవటం జరిగింది. ఈ సంవత్సరం ఇది 50వ సంవత్సరం కాబట్టి ఈ చర్యలు తీసుకోవటం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఈ 4 రోజుల పాటు నవ్వుల పండగని విజయవంతం చేయాలని, ఎందుకంటే రాష్ట్రంలో హాస్య నాటిక పోటీలు నిర్వహించేటువంటి సంస్థ ఒక సుమధుర కళానికేతనే. దాదాపు 26 సంవత్సరాల నుండి నిరంతరాయంగా నిర్వహిస్తున్నటువంటి ఈ నాటక పోటీల్ని విజయవంతం చేయటానికి మీ అందరి సహకారం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మా గౌరవాధ్యక్షులు శ్రీ ఎంసీ దాస్ గారు వారి సందేశాన్ని ఇస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుపై సీఎం జగన్ సమీక్ష. రాష్ట్రంలో విస్తారంగా పెట్టుబడుల లక్ష్యంగా పలు ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం. ఈ పెట్టుబడులతో ప్రత్యక్షంగా 5300 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయని సీఎం జగన్ వెల్లడి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఢిల్లీ ఏపీ భవన్లో మీడియా సమావేశం పెట్టాలని మాజీ మంత్రి దేవినేని ఉమా సవాల్. మీడియా ముందు మాట్లాడలేని అసమర్థ చేతగాని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమని ప్రశ్నించిన ఉమా. పోలవరం ప్రత్యేక హోదా, రైల్వే జోన్లపై సీఎం మాట్లాడాలని డిమాండ్. బెజవాడలో ఫ్లెక్సీ వార్ సిద్ధమంటూ వైసీపీ బ్యానర్ వేస్తే మేము సిద్ధమే అంటూ జనసేన బ్యానర్ను నిలిపిన వైనం. జనసేన సిద్ధం బ్యానర్లో పవన్ కళ్యాణ్ తో పాటు వంగవీటి రంగ ఫోటోలను ప్రింట్ చేసిన జనసేన శ్రేణులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.